జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకి సంబంధించిన బ్రేకింగ్ సైరన్ అంతటా కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. బికాజ్ క్యాంప్ రాజకీయాలతో చాలా ఆసక్తికరంగా మారింది ఎన్నిక. కాసేపట్లో విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. కూటమి క్యాంప్ రాజకీయాలతో రసవత్రంగా మారింది ఎన్నిక. మద్దతుదారులతో కూటమి క్యాంప్ రాజకీయం చేస్తోంది. శివారులోని హోటల్లో కూటమి మద్దతు కార్పొరేటర్లు ఉన్నారు. హోటల్ నుండి నేరుగా జీవీఎంసీకి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరుపక్షాల నుండి బరిలో 20 మంది అభ్యర్థులున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 మంది సభ్యుల్ని కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, ఎవరికి స్టాండింగ్ కమిటీ సభ్యులు మెంబర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఏ పార్టీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? ఖచ్చితంగా ఓవరాల్గా జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో దాదాపుగా 49 మంది ఇప్పుడు కూటమికి కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని కూటమి చెబుతుంది. మరోవైపు వైసీపీ తమ వైపు 47 ఉన్నట్టు చెబుతున్నప్పటికీ కూటమి వైపు నుంచి కొంతమంది సభ్యులు తమకు ఇంకా టచ్లోనే ఉన్నట్టు వైసీపీ చెబుతున్న నేపథ్యంలోనే ఈ ఎన్నిక ఒక్కసారిగా ఉత్కంఠ భరితంగా మారింది. ఓవరాల్గా 98 మంది ఈ కార్పొరేటర్లో దాదాపుగా ఈరోజు వైసీపీకి వాస్తవానికి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టీడీపీకి 29 మంది, అలాగే జనసేనకి 3, ఇండిపెండెంట్లుగా 4, అలాగే బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక్కొక్కరు సభ్యులుగా జీవీఎంసీ తరపున కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమి వైపు చూశారు. ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగబోయే తొలి స్థానిక సంస్థ ఎన్నికల్లోనే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావడంతో దీనిపై ప్రత్యేకంగా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్టాండింగ్ కమిటీలో జీవీఎంసీలో జరగబోయే 50 లక్షలకు తక్కువైన వ్యయంతో కూడుకున్న ఖర్చుల ప్రాజెక్టులన్నీ కూడా ఈ స్టాండింగ్ కమిటీ పరిధిలోకి వస్తాయి. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై ఉంది. అంటే 5 ఏళ్ల పీరియడ్లో కార్పొరేటర్లు అందరూ ఒక్కసారైనా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇందులో భాగంగానే కూటమి స్టేట్లో అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి బలం ఎక్కువగా ఉంటుందన్న నెపంతో ఈ వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది కూటమి వైపు వెళ్లారు, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలు చేరారు. దీంతో ఒక్కసారిగా కూటమి బలం 49కి పెరిగింది, అలాగే వైసీపీ బలం 47కు తగ్గింది. దీంతో ఒక్కసారిగా అంటే వైసీపీలో 47 ఉన్నప్పటికీ కూటమి నుంచి కొంతమంది ఇంకా తమకు టచ్లోనే ఉన్నారు. క్రాస్ ఓటింగ్తో తాము 10కి 10 సీట్లు గెలుచుకుంటామని వైసీపీ ధీమాతో ఉండగా, మరోవైపు టీడీపీ క్యాంపు రాజకీయం నడుపుతుంది. విశాఖ నగరానికి శివార్లో ఒక హోటల్లో అందరూ కూడా బస్ చేశారు. 48 మంది కార్పొరేటర్లు తమతో పాటు ఉన్నారు. దీంతోపాటు సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ కూడా కూటమికి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు సిపిఎం అభ్యర్థిగా ఉన్న సిపిఎం కార్పొరేటర్గా ఉన్న గంగారాం ఈ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలోని 49 మంది కార్పొరేటర్లు కూటమికి, అలాగే 47 మంది వైసీపీకి ఉన్నట్టు ప్రస్తుతానికి అంచనా. ప్రస్తుతం విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 గంటలకి ఈ ఎన్నిక ప్రారంభం కాబోతుంది. 2 గంటలకి ఎన్నిక ముగుస్తుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అయితే 10 గంటలకి ముందు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 మంది వచ్చి లోపల బ్యాలెట్ బాక్స్లను అధికారులు చూపిస్తారు. ఆ తర్వాత సీల్ వేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సభ్యుడు దాదాపుగా 10 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. పోలింగ్లో రెండు వైపులా కూటమికి 10 మంది సభ్యులు, అలాగే ఈ టీడీపీ తరఫున 10 మంది సభ్యులు కూడా బ్యాలెట్పై ముద్రించారు. అది చూసి ఎవరెవరైతే ఈ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు గుర్తింపు కార్డుని చూపిన తర్వాత లోపలికి ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత లోపల అధికారి సమక్షంలో అక్కడ ఓటు వేయాల్సి ఉంటుంది. 20 మంది సభ్యుల్లో 10 మందిని ఒక్కొక్క కార్పొరేటర్ ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎవరు అయితే ఎక్కువ మంది కార్పొరేటర్లు ఏ ప్యానల్కి అయితే సభ్యులకైతే ఓటు వేస్తారో వాళ్ళే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచినట్టు సాయంత్రం అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్లో ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎవరికి అంటే 10 మంది కూటమి, అలాగే 10 మంది వైసీపీలో ఎవరు ఎన్ని సీట్లు గెలిపిస్తే అనేది 2 గంటల తర్వాత తేలనుంది. రైట్ కాజా, థ్యాంక్ యూ.